ఒకప్పుడు దారి కాచి దోపిడీ చేసేవాళ్ళు, దండయాత్రలు చేసి కొల్లగొట్టేవాళ్ళు, ఇళ్లల్లో పడి దోచుకునేవాళ్ళు. ఆ తర్వాత డెబిట్ క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు కొల్లగొట్టడం షురూ చేశారు. లేటెస్ట్ గా ఒకే ఒక్క కాల్తో కంగారెత్తిస్తున్నారు. కాక పుట్టించి ఖాతాలు కల్లాస్ చేస్తున్నారు. ఎస్, డిజిటల్ అరెస్ట్ పేరుతో దండిగా దండుకుంటున్నారు. అసలేంటి డిజిటల్ అరెస్ట్? विक्रम साइबर क्राइम पुलिस ऑफिसर इन्वेस्टिगेशन इंक्वायरी के लिए आपको कॉल की है। सीनियर ऑफिसर बात कर रहा हूँ, साइबर क्राइम पुलिस ऑफिसर। छोड़ के ये बकवास करो, कंप्लीट करवाना है, एफआईआर करो। हाँ भाई, पूरी एजेंसी पुलिस ऑफिसर है, साइबर क्राइम वाले। విన్నారుగా, అవతల నుంచి బేస్ వాయిస్ తో దబాయింపు, పీక మీద కత్తెట్టరు, ఆయుధాలతో చంపేయరు, జస్ట్ ఆఫీసర్లా కటింగ్ ఇస్తారు, జేబుకి కత్తెరేస్తారు. డిజిటల్ అరెస్ట్ అన్నమాట. సైబర్ నేరగాళ్ల నయా చీటింగ్ ఇది. జనరల్ గా ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు రావడం, అరెస్టు చేసి తీసుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటి? యూనిఫామ్ వేసుకున్న డీపీలు పెట్టుకొని కాల్స్ చేస్తారు. సిబిఐ, సిఐడి, ఈడీ పేర్లతో హడావుడి చేస్తారు. మాటల్లోకి దింపి ముచ్చెమటలు పట్టించి అందిన కాడికి అకౌంట్లో వేసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇదే డిజిటల్ అరెస్ట్. ఈ గ్యాప్లో బాధితులు పడే యాతన అంతా ఇంత కాదు. అందులోంచి బయటపడేందుకు ఎంత మొత్తమైనా ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఇదే సైబర్ నేరగాళ్ల పంట పండిస్తుంది. బాపట్ల జిల్లా చీరాలలో ఓ రిటైర్డ్ డాక్టర్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆధార్ కార్డుకి వేరువేరు మొబైల్ నంబర్లు లింక్ అయ్యాయని నమ్మించారు. దాని కారణంగా పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందని చెబుతూ లావాదేవీలన్నీ చూపించారు. ఇందులోంచి బయటపడాలంటే తాము చెప్పిన అకౌంట్ నెంబర్కి క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలన్నారు. అలా చేశాక ఆర్బీఐ ఆఫీసర్ల దగ్గర క్లారిటీ తీసుకొని తిరిగి మీ అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేస్తామని బుకాయించారు. గుడ్డిగా నమ్మిన సదరు డాక్టర్ 1,10,00,000 రూపాయలు వాళ్లు చెప్పిన అకౌంట్కి పంపించాడు. ఆ మరుక్షణమే వాళ్ల మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు, ఇంకొల్లు, పర్చూరు, వేటపాలెం, చీరాల మండలాల్లో యాప్ మాటున డిపాజిట్ చేసి వందల మంది బొక్కబోర్లా పడ్డారు. ఎల్ఎఫ్ వర్క్ మనీ యాప్ను ఒడిశాకు చెందిన నాగాంజనేయులు పరిచయం చేశాడు. తక్కువ డిపాజిట్, ఎక్కువ చెల్లింపులని ప్రకటన ఇచ్చి ఎంతో మందిని అట్రాక్ట్ చేశాడు. వేరువేరు ప్రాంతాల్లో ఆఫీస్ ఓపెన్ చేసి ఓ రిసార్ట్ బుక్ చేసి డిపాజిట్దారులకు గ్రాండ్గా దావత్తిచ్చాడు. 2,400 రూపాయలు డిపాజిట్ చేస్తే రోజుకి 72 రూపాయలు చొప్పున 9 నెలల పాటు తీసుకోవచ్చని ఆశ చూపాడు. అంటే ఒకరు 2,400 చెల్లిస్తే ఫైనల్గా వాళ్లు తీసుకునే అమౌంట్ 19,000కు పైమాటే. ఈ ఆఫర్కి టెంప్ట్ అయిన చాలా మంది అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టారు. మొదట్లో టంచనగా చెల్లించిన నాగాంజనేయులు ఆ తర్వాత బిచానా ఎత్తేశాడు. రోజుకొచ్చి 47 రూపాయల 53 పైసలు పడుతున్నాయి. సరే, నేను ఆశపడి కట్టాను కాబట్టి నాకు 13,000 దాకా వచ్చినాయి. కానీ అలాగే ఇదే వ్యక్తి నాతో ఒక 10 మందికి 20 మందికి నువ్వు కట్టించుకో, నీకు ఎక్కువ 1,00,000 రూపాయల ఇన్స్టాల్మెంట్గా పడతా ఉంటాయని చెప్పాడు. కానీ నేను కట్టించలేదు, నాది నాకు వస్తే చాలు అనుకున్నాను. కాకపోతే అతను చేసిన ఫ్రాడ్కి ఈరోజు ఊరు మొత్తం బలే ఉంది. మోసపోయామంటూ బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితుల్ని పట్టుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. ఇలా కట్టిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ప్లస్ ఈ పనులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఈ మనీ మీద ఆశతోటి మనకి ఇలా ఈజీగా మనీ సంపాదించాలనే దాని మీద మీరు ఇలా కడితే దానివల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది. ఎవరు కూడా మనకి డబ్బులు ఫ్రీగా ఇవ్వరండి. డిజిటల్ అరెస్టు కావచ్చు, పెట్టుబడి పేరుతో ఆఫర్ కావచ్చు, అన్యాయంగా అమాయక ప్రజలందరూ మోసపోతున్నారు. ఇక ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ కేసులు ఎక్కువైపోయాయి. పోలీసులు మాత్రం వీటిని ఎవరూ నమ్మొద్దంటున్నారు. ఎవరైనా నేరానికి పాల్పడితే నేరుగా పోలీసులు వెళ్లి ఆరా తీస్తారే తప్ప ఇలా వీడియో కాల్స్తో బెదిరించరని చెబుతున్నారు. అలా ఎవరైనా కాల్స్ చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటున్నారు. ఎవరు కాల్స్ చేసినా, ఏమడిగినా వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దు. ఆధార్, పాన్, ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్తో పాటు ఓటీపీలు కూడా చెప్పొద్దు. తెలియని యాప్స్ని అస్సలే డౌన్లోడ్ చేసుకోవద్దు. లింకులు అస్సలే టచ్ చెయ్యొద్దు. ఒకవేళ సైబర్ నేరాల బారిన పడితే 24 గంటల్లోగా ఫిర్యాదు చెయ్యాలని, అలాగైతేనే రికవరీ చేయడం సాధ్యపడుతుందంటున్నారు పోలీసులు.